అందరికీ నమస్కారం. మనకు వీడియోలో కనపడుతున్నటువంటి ఈ ట్యాంక్ వచ్చేసి లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్ అంటారు. ఇది మేలుజాతి పశు వీర్యాన్ని దాచి ఉంచడానికి ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు సహజసిద్ధంగా ఒకప్పుడు మేలుజాతి దున్నలను ఉపయోగించి వాటిని పశువుల మీద పారించి పశు పునరుత్పత్తిని పెంచుకునేవారు. కానీ కాలక్రమేణా పశు సంపద అనేది అంతరించిపోయింది. తిరిగి మళ్ళీ మేలైన పశు సంపద కొరకు ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పాల ఉత్పత్తి మరియు చిన్న సన్నకారు రైతులకు దున్న అనేది పోషించడం చాలా ఇబ్బంది, ఆర్థిక ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ పద్ధతిని అవలంబించడం జరిగింది. సాధారణంగా పశువులు ఎదుగు వచ్చిన తర్వాత ఆ లక్షణాలు 12 నుంచి 24 గంటలు ఉంటుంది. ఈ మధ్యలోనే ఏ ఇంజెక్షన్ కానీ దున్నపోతును పారిస్తే ఏదనేది నిలబడుతుంది. పశువుల్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది 3 రకాలు. ఒకటి స్పెక్యులర్ మెథడ్, వెజినల్ మెథడ్, రెక్టో వెజినల్ మెథడ్. కానీ పశువుల్లో బెస్ట్ మరియు సురక్షితమైన పద్ధతి వచ్చేసి రెక్టో వెజినల్ మెథడ్.